చాలా ఏళ్ల కిందట జేమ్స్ ఎలెన్ రాసిన యాజ్ ఎ మ్యాన్ థింకెత్, మన ఆలోచనలే మన జీవితం అనే పుస్తకం ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసింది. అందులో ఆయన చెప్పిన విషయాలు ఇవి. ఒక వ్యక్తి వస్తువుల పట్ల, ఎదుటివారి పట్ల తన ఆలోచనల్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువులు, మనుషులు మారినట్లు అతనికి అనిపిస్తుంది. ఒక వ్యక్తిని తన ఆలోచనల్ని సమూలంగా మార్చుకొని చూడమనండి, అతని జీవితంలోని భౌతిక పరిస్థితులపైన దాని ప్రభావాన్ని చూసి అతను ఆశ్చర్యపోక మానడు. మనుషులు తాము కావాలనుకున్న వాటిని ఆకర్షించలేరు, వారికున్న ఆలోచనలే వాటిని ఆకర్షించాలి. మన భవిష్యత్తును నిర్ధారించే దైవత్వం మనలోనే ఉంటుంది. అది మన వ్యక్తిత్వం, మన ఆలోచనలే. మనిషి సాధించేదంతా అతని ఆలోచన నుంచి దక్కే ఫలితమే. మనిషి జీవితంలో పైకి వెళ్ళి విజయం సాధించాలంటే అతను తన ఆలోచనలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. తన ఆలోచనలని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి నిరాకరించేవాడు బలహీనంగా, నికృష్టమైన దీనావస్థలో ఉండిపోతాడు. పనిలో నిమగ్నమై ఆందోళనని మీ మనసు నుంచి బయటికి నెట్టండి. పనికి మాలిన ఆందోళనని వదిలించుకోవటానికి చేతిలో బోలెడంత పని ఉండటం అనేది మంచి వైద్యం. ఆందోళన పడటం అనే అలవాటు మీ అంతు చూసే లోపల మీరే దాని అంతు చూడండి. చిన్న చిన్న విషయాల గురించి గొడవ పెట్టకండి. జీవితంలోని చెదపురుగు లాంటి అతి చిన్న విషయాలు మీ ఆనందాన్ని హరించకుండా చూసుకోండి. తప్పనిసరి అయితే అంగీకరించండి. ఒకానొక పరిస్థితిని మార్చటం కానీ, సరిదిద్దటం కానీ మీ వశం కానప్పుడు మీలో మీరు ఇలా అనుకోండి, అదంతే, ఇంకోలాగా ఉండటం వీలు కాదు. మీ ఆందోళనలకి స్టాప్ లాక్ ఆర్డర్ వేయండి. ఒక విషయాన్ని గురించి ఎంతవరకు ఆందోళన పడటం అవసరం అని ఆలోచించండి. అంతకన్నా దానికి ఎక్కువ విలువ ఇవ్వకండి. సామాన్యంగా ఎవరైనా తాము ఎంత ఆనందంగా ఉండాలని అనుకుంటారో అంతే ఆనందంగా ఉంటారు. ఆనందం అనేది లోపల నుంచి రావాలి, అది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు. మీరు కొండ మీది దేవదారు వృక్షంలా ఉండలేకపోతే లోయలో ముళ్ళ పొదలాగైనా ఉండండి. వాగు ఒడ్డున ఉండే చక్కటి ముళ్ళ పొదల. చెట్టులా ఉండలేకపోతేనేం పూపొదలా ఉండండి. పూపొదలా ఉండలేకపోతే పోని గడ్డిపరకలా ఉండండి. ఏ రాజమార్గానికో ఆనందాన్ని ఇవ్వండి. మీరు పెద్ద చేప అవ్వలేకపోతేనేం చిన్న చేప అవ్వండి, కానీ చెరువులో అన్నిటికన్నా చురుకైన చేపలా ఉండండి. అందరికీ ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. పెద్ద పని ఉంటుంది, చిన్న పని ఉంటుంది. చేతికంది పనే మనం చేయవలసిన పని. మీరు రాజమార్గం అవ్వలేకపోతే పోనీ కాలిబాట అవ్వండి. సూర్యుడు కాలేకపోతే నక్షత్రమైనా అవ్వండి. మీ ఆకారాన్ని బట్టి కాదు గెలవటం, ఓడటం. మీరు ఎలాగున్నా, ఏం చేసినా అత్యుత్తమంగా మాత్రం ఉండండి.